ರಾಯಚೂರು ಮಂತ್ರಾಲಯದ ನರಹರಿ ತೀರ್ಥರ ವಸತಿ ಗೃಹದ ಪಕ್ಕದಲ್ಲಿ ಕಟ್ಟಡ ಕಾರ್ಮಿಕರಿಗಾಗಿ ನಿರ್ಮಿಸಿದ್ದ ತಾತ್ಕಾಲಿಕ ತಗಡಿನ ಶೆಡ್ಗಳಲ್ಲಿ ಮೇ 13ನೇ ಬುಧವಾರ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ಗಳು ಸ್ಫೋಟಗೊಂಡು ಅಗ್ನಿ ಅವಘಡ ಸಂಭವಿಸಿದೆ. ಅದೃಷ್ಟವಶಾತ್ ಭಾರೀ ಅನಾಹುತ ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದು ಯಾರೊಬ್ಬರಿಗೂ ಗಾಯವಾಗಿಲ್ಲ ಎಂದು ತಿಳಿದು ಬಂದಿದೆ. ಘಟನಾ ಸ್ಥಳಕ್ಕೆ ಮಂತ್ರಾಲಯದ ಮಠಾಧೀಶರಾದ ಶ್ರೀ ಸುಬುಧೇಂದ್ರ ಶ್ರೀಪಾದರು ಆಗಮಿಸಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಿ ಮಾಧ್ಯಮದ ಪ್ರತಿನಿಧಿಗಳಿಗೆ ಮಾಹಿತಿ ನೀಡಿದರು. ಬಿಹಾರ ಮತ್ತು ಉತ್ತರ ಪ್ರದೇಶದಿಂದ ಆಗಮಿಸಿದ ಅನೇಕ ಕಟ್ಟಡ ಕಾರ್ಮಿಕರು ಉಳಿದುಕೊಳ್ಳಲು ತಾತ್ಕಾಲಿಕ ತಗಡಿನ ಶೆಡ್ಗಳನ್ನು ನಿರ್ಮಿಸಲಾಗಿತ್ತು. ಬಿಸಿಲಿನ ತಾಪಕ್ಕೆ ಕನಿಷ್ಠ 3 ಸಣ್ಣ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ಗಳು ಸ್ಫೋಟಗೊಂಡಿವೆ. ದೊಡ್ಡ ಸಿಲಿಂಡರ್ಗಳು ಸ್ಫೋಟಗೊಳ್ಳುವುದನ್ನು ತಡೆಯಲಾಗಿದೆ. ಯಾರೊಬ್ಬರಿಗೂ ಹಾನಿಯಾಗಿಲ್ಲ. ಘಟನೆ ನಡೆದ ಕೂಡಲೇ ಸ್ಥಳಕ್ಕೆ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗಳು, ಅಗ್ನಿಶಾಮಕ ದಳದ ಸಿಬ್ಬಂದಿ, ವಿದ್ಯುತ್ ಇಲಾಖೆ ಸಿಬ್ಬಂದಿ ದೌಡಾಯಿಸಿ ಅಗತ್ಯ ಕ್ರಮಗಳನ್ನು ಕೈಗೊಂಡಿದ್ದಾರೆ ಎಂದು ತಿಳಿಸಿದರು. నరహరి తీర్థ వసతి గృహం పక్కన తాత్కాలికంగా బీహార్ తదితర ప్రాంతాల నుండి ఇచ్చి ఇక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ కు నిర్మించిన తాత్కాలిక షెడ్లు అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు. అలాంటి షెడ్ లో ఈ ఎండ తీవ్రతకు అక్కడ ఉన్నటువంటి సిలిండర్లు ఇవన్నీ కూడా పేరడం అనేటువంటిది జరిగింది. భగవంతుని రాఘవేంద్ర స్వాముల వారి దయ వలన ఎవరికి ప్రాణాపాయం ఎలాంటివి జరగలేదు. పెద్ద సిలిండర్ పక్కకు జరిపి ఆ ప్రమాదాన్ని ఆపారు. చిన్న సిలిండర్ మూడు పేరాయి. అయితే అక్కడ ఉన్నటువంటి కిరాణం కానీ, వస్తువులు కానీ, బట్టలు కానీ ఇవన్నీ కాలిపోయినాయి. వాళ్ళకు కావలసినటువంటి సహాయ చర్యలను మఠం తరఫున మేము చేపట్టాము. ఈ సకాలంలో మన పోలీస్ సిబ్బంది, అలాగే కరెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే గ్యాస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా స్పందించి ఈ కార్యక్రమానికి హుటాహుటిన ఇక్కడ ఇచ్చేసి ప్రమాదాన్ని ఆపగలిగారు. వారు ఈ ప్రమాదానికి గురి అయినటువంటి ఆ వర్కర్స్ వాళ్ళందరికీ కూడా మఠం తరఫున అన్ని వ్యవస్థలను కూడా దవస ధాన్యాలను, బట్టలను, వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలను మఠం అందిస్తుంది. వాళ్ళు ఎలాంటి భయపడాల్సినటువంటి, దిగ్భ్రాంతి చెందాల్సిన అవసరం లేదండి.